ఆకుకూరలు వండుకున్నా వాటిని పొయ్యి మీద పెట్టగానే గ్రీన్ కలర్ పోయి బ్లాక్ గా అయిపోతాయి. మరి పెద్ద పెద్ద హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో ఆకుకూరలు వండిన తర్వాత కూడా అంతే గ్రీన్ కలర్ లో ఎలా ఉంటాయి? ఆకుకూర వేపుడు ముద్దకూరలా ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలి? వేపుడు కూరల్లో ఎగ్ మిక్స్ చేసినప్పుడు కూరగాయ ముక్కలకి పట్టుకొని ఇలా కోట్ అయ్యేలా ఉండాలంటే ఎలా చేయాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ తో పాటు మీరు కనుక లో బడ్జెట్ లో హెల్దీ మీల్ కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ కర్రీని అస్సలు మిస్ అవ్వకండి. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనం చేసుకుంటున్న రెసిపీ తోటకూర కోడిగుడ్డు ఫ్రై రెసిపీ. ఈ రెసిపీ కోసం నేను ఒక పెనం పెట్టుకున్నాను. నేను ఇందులో ఎగ్స్ కూడా వేస్తాను కాబట్టి వేపుడికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిని ఇలా చితక్కొట్టుకున్నాను. ఒక 4-5 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకున్నాను. ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ కలర్ అయిపోకుండా ఇలా ట్రాన్స్పరెంట్గా వేగినట్టుగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎర్ర తోటకూరను తీసుకున్నాను. మీకు ఏ ఆకుకూర అవైలబుల్ ఉంటే ఆ ఆకుకూరను అయితే తీసుకోవచ్చు. అంటే పాలకూర, చుక్కకూర, పొన్నగంటాకు, చిర్రాకు, ఏ ఆకుకూర అయినా తీసుకోవచ్చు అనమాట. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మనం ఎప్పుడు ఆకుకూరలు వండినా నల్లగా అయిపోతాయి. అదే రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ లో అదే గ్రీన్ కలర్ లో చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయి వండిన తర్వాత కూడా. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను, చూసేయండి. ఇక్కడ నేను చిటికెడు పంచదార తీసుకొని వేస్తున్నాను. చిటికెడు చాలండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత కొంచెం ఉప్పు వేసేసి కలిపేస్తున్నాను. ఇలా చేయడం వల్ల, పంచదార వేయటం వల్ల గ్రీన్ కలర్ మిస్ అవ్వకుండా ఉడికిన తర్వాత కూడా చూస్తున్నారు కదా అంతే గ్రీన్ కలర్ లో ఉంటుంది. అంతేకాకుండా చిటికెడు పంచదార వేయటం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి ఆకుకూరతోటి ఏ కూరలు వండుకున్నా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, తోటకూర 70% ఉడికిపోయినా సరే ఎంత గ్రీన్ కలర్ లో ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుంది కదా. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల సమానంగా కూడా కుక్ అవుతుంది. ఆకుకూర వేపుడు ముద్దకూరలా ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా రావాలంటే ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను, చూడండి. ఆకుకూరలు వేయించుకునేటప్పుడు ఇలా వాటర్ వచ్చినప్పుడు ఇలా మధ్యలో కొంచెం స్పేస్ చేస్తే ఈ వాటర్ అంతా ఇలా మిడిల్లోకి వచ్చి ఇక్కడ డ్రై అయిపోతుంది. ఆకుకూరలు మాత్రం మనం ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. అందులో నుంచి వాటర్ అంతా ఇలా సెంటర్లోకి వచ్చేసి మొత్తం డ్రై అయిపోతుంది. కాబట్టి ఆకుకూరలు పొడి పొడిగా వచ్చేస్తాయండి. తోటకూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కోడిగుడ్లను అయితే మిక్స్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ 6 కోడిగుడ్లను తీసుకున్నాను. ఇన్నే తీసుకోవాలనేమి కొలత ఏమీ లేదండి. మీకు నచ్చినన్ని తీసుకోవచ్చు. ఆకుకూర అయినా కోడిగుడ్లైనా మీకు ఎంత ఆకుకూర ఇష్టమైతే అంత ఆకుకూర, అందులోకి మీకు ఎన్ని కోడిగుడ్లు ఇష్టమైతే అన్ని కోడిగుడ్లు తీసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి. ఇప్పుడు ఇలా వేసుకున్న కోడిగుడ్డు ఆకుతో విడిపోకుండా ఆకుకి కోట్ అయ్యేలాగా పట్టుకునేలాగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. మనం ఇలా కోడిగుడ్లు వేసుకున్నప్పుడు కూరగాయలు కానీ ఇలా ఆకుకూరలు కానీ ఇలా వేపుళ్ళు చేసుకున్నప్పుడు కోడిగుడ్డుని వేసేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. వేసిన తర్వాత ఇలా ఒకసారి వైట్ ఎల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెజిటబుల్స్ కానీ ఇలా ఆకుకూరలు కానీ వెంటనే ఆ మిక్స్చర్లో మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా మంట పెట్టి కలిపితే కనుక ఎగ్గు ముందుగానే గడ్డలు కట్టేస్తుంది. తర్వాత కూరగాయ ముక్కలకు కానీ ఇలా ఆకుకూరలకు కానీ పట్టుకోదన్నమాట. అప్పుడు విడివిడిగా వచ్చేస్తుంది. అదే మీరు సిమ్లో పెట్టుకొని కనుక ఎగ్స్ వేసుకుంటే ఎగ్గు వెంటనే గడ్డ అయిపోకుండా లిక్విడీగానే ఉంటుంది. అలా లిక్విడీగా ఉన్నప్పుడే ఎగ్ వైట్ ఎల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని ఆ తర్వాత ఇలా కూరగాయ ముక్కల్లో కానీ ఆకుకూరల్లో కానీ మిక్స్ చేసేసుకుంటే ఇలా మంచిగా ఆకుకూరకి బాగా పట్టుకుని కోటింగ్ లాగా అయితే అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ ఎగ్ విడిగా ఆకుకూరలు విడిగా లేవు కదా. బాగా వేగిన తర్వాత కూడా ఇలాగే పట్టుకుని ఉంటుంది. చూడండి ఎంత చక్కగా పట్టుకునిందో కదా. ఇలా చక్కగా పట్టుకుంటుంది అన్నమాట. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉంటే కాసేపటికి ఇలా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది ఎగ్ మొత్తం. ఈ టైంలో ఇందులో ఉప్పు కారం లాంటివి వేసేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. మనం ఎగ్ వేసాం కాబట్టి పసుపు కాస్త ఎక్కువే వేసుకోండి, నీచు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత ఒక 2 స్పూన్ల కారము, ఇందాక ఉప్పు వేసాం కదా, ఏదైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి వేస్తున్నాను. కోడిగుడ్డు రెసిపీస్లో చికెన్ మసాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి.
మనం చికెన్ కర్రీలోకి చేసుకున్నట్టుగా ఉంటుంది, స్మెల్ మంచిగా వస్తుంది. అందుకైతే నేనైతే చికెన్ మసాలా పౌడర్ వేస్తాను. అవన్నీ వేసేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకుంటే బాగా పొడి పొడిగా వచ్చేదాకా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కాస్త ఆయిల్ బయటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. మనము ఆకుకూరలు ఇంకా ఎగ్ కాంబినేషన్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేశాం కాబట్టి మీరు డైట్లో ఉన్నా సరే హ్యాపీగా తినేయొచ్చు. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.